ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్ ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మూవీ మేకర్స్ కోరిందని ఇండస్ట్రియల్ టాక్ వినిపిస్తుంది. సింగిల్ థియేటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకు టికెట్ ధరపై ₹100 పెంచాలని ప్రభుత్వాన్ని వారు కోరినట్లు సమాచారం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న ప్రమోషన్లలో సలార్ టీం కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీం. ఇందులో భాగంగా సలార్ మొదటి టికెట్ను రాజమౌళి కొన్నారు. డార్లింగ్ సినిమా టికెట్ కోసం ₹10,000 ఖర్చు చేసినట్లు సమాచారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కి సంబంధించి ఉదయం 7 గంటల షోకి టికెట్ను ఆయన కొన్నారని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా మొదటి టికెట్ని రాజమౌళి కొన్నారని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.